बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय जिह्वां कीलय बुद्धिं विनाशय ह्रीं ओम स्वाहा। सिद्धि बुद्धि प्रदं देवं विद्याज्ञान प्रदायकं कामारेड्डी गणाधीशं वंदे संकष्टहारकम्। నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం తెలంగాణలో ఉన్న శివంపేట గ్రామంలోని శ్రీ బగలాముఖి దేవస్థానం అంటే గనక మనకు బగలాముఖి శక్తిపీఠం అని చెప్పేసి మనము ఒక వీడియో చేయడం జరిగింది. ఆ శక్తిపీఠం యొక్క 2వ వార్షికోత్సవం ఈరోజు జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో జరిగే ప్రత్యేక పూజలు అన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్స్ గో. मुखं पदं स्तंभय जिह्वां कीलय बुद्धिं विनाशय ह्रीं ओम स्वाहा। ओम ह्रीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं సాక్షాత్తుగా అమ్మ యొక్క నివాసంలో కూర్చొని అమ్మ సేవ చేస్తున్నట్టుగానే ఎందుకంటే ఇక్కడ నేను ఎప్పుడు చెప్తాను, తారతమ్యాలు మనకు ఉన్నాయి కానీ అమ్మ సన్నిధిలో ఏ తారతమ్యాలు లేకుండా జరిగించేవాడే నిజమైనటువంటి మనిషి. కాబట్టి అటువంటి భాగ్యం చేసిన భగవానికి అమ్మ నిజంగా ప్రపంచంలో దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలా మహావిద్య యొక్క అనుగ్రహం ఎంత గొప్పది అంటే, ఇలా పురుగు పడుతుంటే అమ్మాయి అనుగ్రహం నాకు కావాలి, ఒక నిమిషం ఆపు అంటే మనం వెళ్లే వరకు పురుగు ఆకాశంలో ఆగి మనం వెళ్ళాక కింద పడ్డారు సందర్భాలు గోపడు. ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇలాంటి భయంకరమైన సందర్భాలు ఎన్నో నా 26 అమ్మవారి అనుష్ఠానంలో ఎన్నో చూశాను. అయితే నేను ఏం కోరుకున్నానంటే, అమ్మ నాకు అన్ని రేపు ఏం చేయాలో ఇవాళ ముందే నా చేతిలో ఇచ్చింది. అయితే 26 తపస్సు అనంతరం అమ్మ ఒకటే కోరుకున్నాను, అమ్మ నీ సేవ చేస్తున్నావు, నా సేవ నాకు ఎలాగో ఏ అవసరం లేకుండా అవసరం రాకుండా ముందే తీర్చావు కాబట్టి నేను చేసిన ఈ తపస్సు ఈ అనుష్ఠానం ఏదైతే ఉందో ఇది లోక శ్రేయస్సుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నన్ను ఆ రకంగా ఆదేశించబట్టే అప్పుడు అమ్మవారు ఈ రకమైన ఆదేశాన్ని ఇచ్చింది. అదే ఈ ప్రాంతంలో నా శబ్ద ఉచ్చారణ లేదు, బగలాడే పదం ఉచ్చరించడం లేదు. అసలు బగలాడే పదం ఎంత గొప్పగా ఆదాయం చెప్తుంది. బగలేతి మహామంత్రం సర్వేషాం సర్వకామదం. బగలాడేటువంటి 3 అక్షరాలే మానవుల యొక్క సర్వకామములు సర్వసిద్ధిపదములై ఉన్నాయి. శోభయాగము, అశ్వమేధయాగము, మహాత్ములు ఏమి చేస్తే ఏ మహాపుణ్యములు సంపాదించుకుంటావో బగలాడే 3 అక్షరాలు ఉచ్చరిస్తే అటువంటి మహాపుణ్యం వస్తుందని స్వయంగా అమ్మవారే చెప్పింది. కాబట్టి అమ్మ ఏమంది, నీ కోరిక అది కదా, నీ కోరిక అది అయిన పక్షంలో ఈ లోకంలో ఎంతమంది చేతను బగలానే పదం పంపిస్తే అంత పుణ్యము నీకు సంపాదించడం అవుతావంటే ఎలా సాధ్యమవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఆమెనే ఆదేశిస్తే స్వాత్వికమైన ఆదేశాలు కొన్నిసారి అంటే కలలో కనపడి కొన్నిసార్లు కలలో కనపడకుండా ఆలోచన రూపంలో ఆలోచన కూడా భగవంతుని ఆలోచన రూపంలో కొన్ని పర్యాయములు ఈ శక్తి స్థాపనకు వాళ్ళ మూలభూతమై అమ్మ ఇక్కడ వెలిసింది. అమ్మను ప్రతిష్ఠించలే. అందుకే కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. అమ్మ యొక్క సాక్షాత్కారం చూసిన వాళ్ళు మెట్లెక్కుతుంటే కొంతమందికి అమ్మ తలకాయ ఊపుతూ కనపడుతుందట, తలకాయ ఇలా అంటూ కనపడుతుందట. నాకు కనపడలేదు, నాకు స్వప్నం కనపడుతుంది. వారు ఇక్కడ భక్తులు ఉన్నారు, ఆయన కళ్ళు కలుపుకొని మళ్ళీ చూశారు, మళ్ళీ కనపడుతుంది అమ్మవారు. కారణం ఏంటంటే విగ్రహం ప్రతిష్ఠ చేయలేదు, అమ్మను చూపించే అంత విగ్రహాలు. అమ్మ ఇక్కడ ఉంది, స్వయం వ్యక్తమై అవతరించి ఈ క్షేత్రంలో ఉంది. దీనికి 2 ప్రధాన కారణాలు. ఈ స్థలం ఇచ్చినవాడు, స్థలం పుచ్చుకున్నవాడు, ఇద్దరు కూడా ధర్మాత్ముడు. స్థలం ఇచ్చినవాడు మా గ్రామంలో పబ్బా అంజయ్య శ్రేష్ఠి. ఆయన ఈ ఊరిలో శివారాధన చేస్తూ వెళ్ళినప్పుడు ఆయన ఈ స్థలాన్ని ఎవరికి ఇచ్చారంటే చతురామ్నాయ పీఠంలో, మామూలుగా దక్షిణామ్నాయ పీఠానికి ఆస్థాన విద్వాంసులు అయితేనే గర్వంగా మేము శృంగేరి దక్షిణామ్నాయ పీఠ ఆస్థాన విద్వాంసులు అని చెప్పుకుంటారు. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి పూరి, శృంగేరి, తర్వాత ద్వారకా, మొదలైనటువంటి శంకరాచార్యుల వారు స్థాపించిన 4 పీఠములలో
ఆస్థాన విద్వాంసులుగా సుప్రసిద్ధులైనటువంటి నలుగురు జగద్గురుల చేత మా శిష్యుడు విశ్వనాథ శాస్త్రి అని చెప్పి అనిపించుకున్నటువంటి శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారికి ఈ స్థలం దానిచ్చి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు అయింది కానీ మరి అమ్మ చాలా ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది కానీ మనం చెప్పడం వస్తే ఆమె అమ్మాయికి అవుతుంది, శక్తికి అవుతుంది. అందువల్ల ఆ పరమేశ్వరి 40 వారు నాణం ఇచ్చిన తర్వాత శాస్త్రి గారు నాణ స్వీకారం చేసిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఈ మధ్యలో మళ్ళీ అద్భుతకర్త ఏంటంటే మా విద్యాగురుడు దక్షిణామవారి శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి గారు స్వయంగా ఇక్కడికి నా ప్రార్థన అందించి 85లో వచ్చి, నాయన వెంకటేశ్వర, నువ్వు శృంగేరిలో చదువుకున్నందుకు, నీది ఈ గ్రామం ఎందుకు, ఇక్కడ వేద విద్యాపీఠం ఉన్నందుకు, ఇక్కడ నేను మా ఇంట్లో శాశ్వత విశ్వనాథ అన్న పదం రాస్తే ఈ శాశ్వతత్వం ఈ గ్రామానికి ఉండాలి అంటే ధార్మికమైనటువంటి ప్రచారం ఇక్కడి నుంచి జరగాలి అని వారు ఆ రోజు ఇక్కడ శిలాన్యాసం 1985లో భారతీ మహాస్వామి గారు శిలాన్యాసం చేసి వెళ్ళారు. ఇక్కడ అదే ప్రవేశానికి ఒక సత్పురుషుడు దానమిచ్చింది, మరో సత్పురుషుడు దాన స్వీకారం చేసింది. తర్వాత శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి ఈ పవిత్ర క్షేత్రము ఈ ప్రాంతమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ఇవాళ అమెరికా, దుబాయ్, తర్వాత ఆస్ట్రేలియా మొదలగు అనేక దేశాల నుంచి కూడా బగడాముఖి అమ్మవారిని, శివంపేట బగడాముఖి అమ్మవారిని యూట్యూబ్లో చేసి ప్రార్థించాం. అమ్మ అనుగ్రహించింది, అందుకే ఇక్కడికి మేము వచ్చామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటే నాకు అనిపించింది, అమ్మ సాత్వికంగా అరే బగడా అనిపించమంటే ఇక్కడ అనిపించడం కాదు, నేను మొత్తం అఖండ భూమండలంలోనే బగడా 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 అనేటువంటి శబ్దాన్ని ఈ శక్తిపీఠం ద్వారా ప్రసరింపజేసినందుకు అమ్మ అనుగ్రహంతో మన జన్మ ధన్యమైంది. మా గురువులంతా కూడా నన్ను అనుగ్రహించాలనుకుంటున్నారు. మరియు ముఖ్యంగా ఈ పీఠం యొక్క గమనం అన్ని రెడీ అయ్యాలి. శ్రీ బగడాముఖి శక్తిపీఠం ఈ శివంపేటలో స్థాపించడానికి ముందు మన శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ మహాస్వామి గారు, తత్కనకమలకం సంజాతులు జగద్గురు శ్రీ 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 విజయ భారస్వామి వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఈ విషయాలన్నీ కూడా వారితో చర్చించి వారి యొక్క అనుమతి ఆమోదం కూడా పొంది శిలాన్యాసము మొదలు పెట్టుకొని నేటి వరకు ఇక ముందు రేపు పొద్దున భవిష్యత్తులో నిర్మించబోయే యజ్ఞశాలలో శారదాంబ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగబోతుంది. ఇవన్నీ విధుశేఖర భారతీ స్వామి శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క దిశా నిర్దేశంలో జరుగుతున్నాయి. ఈనాటికి ఈ పీఠం అలాగే ఉంది. ఈ పీఠానికి పరమధార్మికులైనటువంటి 6 సభ్యులు కూడా ఉన్నారు. ఆ 6కి అహంకారం లేదు. అంటే అహంకారం లేదని పరమతి కొట్టాలంటే మమకారం ఉండాలి. ఏం మమకారం ఉండాలి? అందరి ఎందు నాదే కూర్చుంటారు, కానీ నేను అని కూర్చుండదు. అందరూ నా వాళ్ళనే మమకారం ఉండాలి. అహంకారం మమకారం వద్ద చెప్తే మమకారం అంటే నాదే వద్దు, కానీ అందరూ నా వాళ్ళనే కూర్చుండాలి, అహంకారం ఉంటుంది. కాబట్టి ఆ అహంకార రహితమైనటువంటి 6 అత్యంత భక్తి ప్రమేయమైనటువంటి సభ్యులు దాంట్లో ఆ సభ్యులు వారి యొక్క పరమోత్కృష్టమైనటువంటి ధర్మబుద్ధి చేయకపోవడమైనటువంటి వారి శక్తి అనుసారంగా ఉంటుంది. మొట్టమొదట మా అన్నగారు శాస్త్ర పురుషోత్తమ శర్మ గారు, ఆ తర్వాత ఈ తర్వాత అయ్యేటువంటి బొబ్బా రమేష్ గుప్త గారు, బొబ్బా మహేష్ గుప్త గారు. ఎందుకంటే మళ్ళీ కార్యక్రమాల్లో పడ్డప్పుడు కొన్ని విషయాలు క్షేత్రం గురించి తెలియవు కాబట్టి ముందు చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత గుంటూరులో శివకుమార్ గారని సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గారు, వారు ఒక సభ్యులుగా ఉండి ఈ ధార్మికమైనటువంటి దృష్టితో ఇందులో ఉన్నారు. తర్వాత దర్శనం వెంకటరమణ శర్మ గారు అని దర్శనం అప్పగించినటువంటి వారు, దర్శనం ఆధ్యాత్మిక పత్రిక సంపాదకులు. ఇక మరీ ముఖ్యంగా మా గ్రామ సర్పంచ్ గారు పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు. నిజంగా వీరంతా ఎలా పనిచేశారంటే ఇప్పటికీ చెప్తాననే చెప్తాను. అహంకారం వదిలి మమకారం అంటే అంతా నాదే అనే మమకారం, అంతా నావాలే, నాదే అంటే నాదని కాదు అనే భావంతో పనిచేశారు. ఇప్పటికీ అందరికీ ఒక ఆదేశం చేస్తాను. పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వస్తారు ఇక్కడికి. నేను కూడా మరి ప్రచారం చేస్తే ఇంకా బాగా వస్తారు. కానీ అమ్మాయి చెప్పిందంటే నువ్వు ఎవరికి ఏమి చెప్పొద్దు, అందరూ వాళ్ళే తెలుసుకొస్తారు, అప్పుడే నా శబ్దం సార్థకమవుతుందంటే ఆ ద్వారం బయట మీకు ఏమున్నా వదిలేసి లోపలికి ప్రవేశించండి. అక్కడ భద్రంగా ఉంచుతాము, ఎటు పోవటం. మీరు ఈయన సీఎం అయినా ఆ సీఎం పదవి అక్కడ పెట్టి లోపలండి, మళ్ళీ మీరు పోతే మళ్ళీ మీది చేతులు పెట్టి పంపిస్తాం. అలాంటి అహంకార రహితమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి శక్తి పీఠం.
ఇది కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు, సిమెంట్ కాంక్రీట్ తో కట్టింది కాదు. పెద్ద మనిషి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి చూసి అటువంటి తిరిగి ఏమన్నా అంటే, గురుగారు ఇది సిమెంట్ తో కాంక్రీట్ తో కట్టినట్టు కనపడటం లేదు, తపస్సుతో నిర్మాణం. నిజం, తపస్సుతో నిర్మాణం. ఏ తపస్సు అంటే అమ్మ యొక్క బగడా అనేటువంటి తపస్సే మహాతపస్సై, అదే మా అందరికి మహావరమై ఇవాళ అమ్మ యొక్క ఆదేశం ఏదైతే ఉందో అడుగడుగున బగడా శబ్దం అందరి నోట్ల తిరగాలి, అందరూ బగడా అనాలి అని అందరితో అనిపిస్తూ, అందరికీ ఉన్నటువంటి ప్రతిబంధకాలు అడ్డంకుల్ని తొలగిస్తూ, స్తంభనం చేస్తూ అన్ని అడ్డంకుల్ని అమ్మ అందరినీ ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ అనేక రకాల పిల్లల విషయంలో, తర్వాత వివాహ విషయంలో, తర్వాత ఇంకా ఏవో ఉన్నాయి. బగడాము గురించి చాలా సోషల్ మీడియాలో అనేకమైన అపవాదాలు ఉన్నాయి, కానీ దయచేసి వాటిని వ్యక్తి కూడా నమ్మొద్దండి. బగడా అంటే ఒక్కటే, మన జీవనానికి ఏది ఆటంకమో ఆ ఆటంకాన్ని లేకుండా చేస్తుంది. ఎప్పుడు మన సంకల్పం ధార్మిక సంకల్పం అయినప్పుడు. అధార్మిక సంకల్పాలు చేసి అమ్మ మమ్మల్ని నేను ఉద్ధరించుకుంటే ఉద్ధరించదు, సరిగదా, మిమ్మల్ని శిక్షిస్తుంది. అధార్మిక సంకల్పాలు చేయకండి, ధార్మిక సంకల్పాలు చేయండి, తప్పకుండా అమ్మ అనుభవిస్తుంది. ఎన్ని అపూర్వ సంఘటనలు జరిగాయో చెప్తే ఇవాటి సమయం అంతా చెప్పడానికి అపూర్వ సంఘటనలు జరిగాయి ఇక్కడ. ఇది కాదు అనుకున్నటువంటి వ్యక్తులు వస్తే ఇక్కడ ఆ మెట్లు ఎక్కడమే మహాభాగ్యం అయితే, మెట్లు దిగుతున్నప్పుడు ప్రతి వ్యక్తి నిండి చేతులతోనే ఇక్కడికి వెళ్ళారు తప్ప ఊరికి ఎక్కడ ఎవరు వెళ్ళలేదు. కాబట్టి అందరూ గమనించుకొని అమ్మ సేవను అహంకార రహితంగా ఇక్కడ ఉన్నసేపు అందరూ ఐం బగళాంబాయి నమః అనేటువంటి నామస్మరణ మనసులో చేస్తూ ఉండండి. అదే వారు చేసే అన్ని కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అష్టోత్తర శత కలశము యందు మహామంత్రములతో పుణ్యనదీ తీర్థములను అభిమంత్రించి, ఆ పుణ్యనదీ తీర్థములన్నీ కూడా ఇక్కడ అమ్మవారి ఉత్సవమూర్తి ఇక్కడ వచ్చి ఉంటుంది. మీరందరూ కూడా ఎవరు హడావుడు పడద్దు. పుణ్యతీర్థములు ఇవాళ 1000 మంది వచ్చినా 2000 మంది వచ్చినా అందరికి ఎంతో కొంత జలం మీ చేతికి ఇస్తారు. అమ్మవారి మీద మీ చేత అభిషేకం చేయిస్తారు తప్పకుండా. మీకు ఇచ్చిన జలంలో కొంత అమ్మవారి మీద వేయడం, కొంత ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమ చేతికిస్తే కనుక లోపలికి సగం మీరు పట్టుకున్నారు, సగం లోపల అమ్మవారి మూర్తి మీద అభిషేకం అవుతుంది. కాకపోతే శ్రద్ధ అనేది చాలా అవసరం. ఓపిక పట్టండి, అంతా కలిపి మళ్ళీ 1:30-2 కల్లా అన్ని కార్యక్రమాలు. ఈ అభిషేకము ముందు ధ్వజారోహణం, ఈ కలశ స్థాపన, తర్వాత అమ్మవారి అభిషేకము, తర్వాత మహామంత్రహరణం, పూర్ణాహుతి, తర్వాత ఇక్కడ మంగళ నీరాజనము, తర్వాత పల్లకి సేవ, తీర్థప్రసాద వినియోగములు, అన్నప్రసాదములు అన్న కార్యక్రమాలు ఉంటాయి. అందరూ శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాన్ని కూర్చోవాలని ప్రార్థిస్తూ, ఇక ఆచార్యుల వారిని ఇప్పుడు అసలు అదే అందుకే బ్రాహ్మణోత్తములు పక్కన ఉంటే గొప్ప విషయం ఏమిటి అంటే, అది ఎందుకు ఇక్కడ అంటే దక్షిణాంధ్ర శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దగ్గరికి నేను ఎందుకు వెళ్ళానంటే, వెళ్ళింది వచ్చిన ప్రార్థన కోసం వెళ్ళాను. ఒకటి ఎలాగో ఈ మా బగళాముఖి శక్తిపీఠము, ఎందుకంటే నేను అధ్యయనం చేస్తుంది మా నాన్నగారికి అత్యంత గురుస్థానీయమైనటువంటిది. మా నాన్నగారు వారికి అత్యంత ఆత్మీయులు కాబట్టి ఈ పీఠాన్ని నేను శృంగేరి శంకర మఠానికి వారి అధీనంలో పెట్టాలి అని చెప్పి ప్రార్థించడానికి గురుగారి దగ్గరికి వెళ్ళడం, ఉభయ జగద్గురువులు దానికి అంగీకరించడం, దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే వారు మార్చి ఏప్రిల్ మాసాల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారనే విషయం తెలిసి ఈ అమ్మవారి యొక్క క్షేత్రానికి ఆహ్వానిస్తూ ఇక్కడ జగద్గురువుల చేత కుంభాభిషేకం చేయించాలనే ఉద్దేశం మీద మన శృంగేరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అనేక చర్చల తర్వాత చివరికి శారదాంబ విగ్రహ ప్రతిష్ఠ అనగానే ఈ యాగశాల నిర్మాణం. అయితే ఈ యాగశాల నిర్మాణం త్వరలో పూర్తి చేసుకుని వారు మార్చి ఏప్రిల్ మాసాలు కానీ లేదా శంకర జయంతి తర్వాతి రోజుల్లో కానీ తెలంగాణ రాష్ట్రానికి శృంగేరి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు విచ్చేస్తున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ రావడం, ఇక్కడ శారదా చంద్రమౌళీశ్వర పూజా కార్యక్రమం, యాగశాల ప్రారంభం, శారదాంబ విగ్రహ ప్రతిష్ఠ మొదలగు అనేక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఏదో సూచనప్రాయంగా చెప్పడం కోసం, అంటే ఈ మాధ్యమం ద్వారా చాలా మంది వినాలి, కూర్చున్న కూడా 100 మంది కావచ్చు, కానీ ఈ మాధ్యమం ద్వారా కొన్ని లక్షల మంది చూస్తుంటారు. కాబట్టి ఈ విషయాలు తెలియాలని ఇప్పటి వరకు ఈ బగళాముఖి క్షేత్ర విశేషాలు చెప్పారు. ఏమైనప్పటికీ
ధర్మ సంకల్పాలు ఎవరు చేసుకుంటారో ఆ ధర్మ సంకల్పాలు ఇక్కడ తీరుతాయని చెప్పి అమ్మ ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పింది. అమ్మ ప్రతిజ్ఞ కన్నా నాకు మరొకటి లేదు కాబట్టి నేను కూడా అమ్మ వాక్యంగా మీ అందరినీ కూడా అదే కోరుతున్నాను. అందరూ ధార్మిక సంకల్పాలు చేసి విజయాన్ని పొందాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. శ్రీ భగణాముఖీ మాతకి జై. ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఒక 5 నిమిషాల్లో వరకు కొంచెం ఈలో ఈ పక్కన ప్రపంచంలోనే మొట్టమొదలైనటువంటి గురుస్థానం ఉంది. ఆ గురు నమస్కారం చేసుకుని ఇక్కడ వద్దాం. అందరం రండి. అమ్మవారికి అభిషేకం అందరూ కూడా ఎవ్వరు అశ్రద్ధ అవసరం లేదు. ప్రతి వాళ్ళు పుణ్యనదులతో అమ్మ మీద అభిషేకం చేయవచ్చు చక్కగా. అందులో సగం నీళ్లు ఓ దగ్గర వస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి. బయట అమ్మ విగ్రహం ఉంది. అమ్మ విగ్రహం పైన మనందరం కూడా చేసుకోవచ్చు. नमो नम उच्चैर्घोषाय कंदजते पत्तीनां नमो नमः कृष्णवीराय दावते नमः काट्याय च दीप्याय च नमः सूत्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईध्रियाय च तप्याय च नमो वात्याय च रेश्मियाय च नमो तप्याय च वास्तुवाय च కానీ ఈ మధ్యనే మన ఊరి గుళ్ళు అని ఒక ఛానల్ ఉంది. మన ఊరి గుళ్ళు అనే ఒక ఛానల్లో అమ్మవారి గురించి 45 నిమిషాల వీడియో ఉంది. మొత్తం నేను అమ్మవారి ఏమిటి, అమ్మవారి అనుగ్రహం ఏమిటి, అమ్మవారి విశేషం ఏమిటి, మొత్తం విషయాలన్నీ ఆ వీడియోలు ఇవ్వబడ్డాయి. దయచేసి ఆ వీడియో చూస్తే మనం గుళ్ళు వాళ్ళు మొత్తం తీశారు అమ్మవారి గురించి. దయచేసి ఆ వీడియో చూడండి. ఓం ఆపస్తిజంతు సిద్ధాని చిత్లీతమసే గృహే ఇదదేవీయం మాతరం శ్రియం శీల ప్రియబాల శీల సుగుణమణిమాల శీతలోల పన్నుల పాలింపు శీల ప్రియబాల శీల సుగుణమణిమాల శీతలోల పన్నుల పాలింపు మాతానే నిన్నుగాన మనసు నిండిపోయగా మమత పొంగి వాహినియే మధుర జలము శీల సుగుణ మణిమాల శీతలోలా పన్నులా పాలింపు కరుణామూర్తి చిద్విలాస విలసమాత సుజన హృదయ పంకజ జాత శ్రీ చక్రాధిష్ఠిత జననీ ఈ మంగళ నీరాజనాన్ని వారి చిన్నతనంలో 20వ ఏటనే యువకులుగా ఉన్నప్పుడే దానిని అద్భుతమైన మంగళ నీరాజనం రచించడం జరిగింది. ఇది కొన్ని లక్షల మందికి ఈ మంగళహారతి చేరింది. ఇప్పటికే విశ్వ ప్రపంచమంతా చేరిన దివ్యమైన మంగళహారతి. అందరూ కోరి కోరి ఈ మంగళహారతి పాడండి పాడండి ఈ మంగళ నీరాజనం అమ్మకిస్తామని అన్నట్టుగానే వాళ్ళు చూడండి ఎంత దివ్యమైన భవ్యమైన అమ్మవారి రూపాన్ని చూస్తుంటే కనులు రెప్పలార్చకుండా శరీరం అంతా కనుంటే బాగుండు అన్నంత అద్భుతంగా ఆ చిద్విలాస విలసన్మాత శివపురంలో మన
గురువు గారి సారథ్యంలో వెళ్ళడం ఆనందదాయకం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చక్కటి మంగళాన్ని రాజు పాడారు. बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा तये हर हर महादेव हर सिद्धि बुद्धि प्रदं देवं विद्याज्ञान प्रदायकं कामारेड्डी गणाधीशं వందే సంకష్టహారకం. పరమ పవిత్రమైనటువంటి మన భారతదేశ అంతర్గతంగా అనేక మహాక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటిది కామారెడ్డి పట్టణంలో విరాజమానుడైనటువంటి మహామహిమాన్వితుడైన శ్రీ సంకష్టహరణ మహాగణపతి, అదేవిధంగా భారతదేశంలోనే ఉత్కృష్టమైనటువంటి అన్ని గ్రహాలు, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్వరుడు, రాహువు, కేతువు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, చతుర్వేదములు, నక్షత్రములు, రాశులు ఇత్యాది అనేక ఆవృతమైనటువంటి అద్భుతమైన గ్రహమండలేశ్వర స్వామి పేరుతో విరాజమానుడైన గ్రహమండలేశ్వర స్వామి వెలిసిన ఆ మహాక్షేత్రం అది అద్భుతంగా కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటిది. అటువంటి క్షేత్రము ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉత్కృష్టంగా సమస్త భక్తులకందరికీ కూడా అనుగ్రహాలను కలిగింపజేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు మన ఊరి గుళ్ళు అనేటువంటి ఒక అద్భుతమైన ఒక ఛానల్ ద్వారా మహాగణపతి యొక్క దివ్యమైన ప్రశస్తిని కాకుండా మొత్తము మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాలలో ఉండే అనేక రకాల క్షేత్రములు మరుగున పడిపోయినటువంటి ఒక క్షేత్రాలను కూడా సర్వ సమాజానికి, అందరికి, ఆస్తికులైన సనాతన భక్తులందరికీ కూడా చక్కటి దగ్గరగా తెలపడం కొరకని ఆ విశిష్టతలన్నీ కూడా తెలుపుతున్నటువంటి మన ఊరు గుళ్ళు అనేటువంటి ఈ అద్భుతమైన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఇది నిజంగా హర్షించదగినటువంటిది. కనుక ఆస్తికులైన సమస్త సనాతన భక్తులందరూ కూడా వీరు చేస్తున్నటువంటి ఒక కృషి అమోఘమైనటువంటిది. కనుక ఇది ఊరూరు కాదు, ప్రతి ఇంటింటికి, ప్రతి వ్యక్తికి ఆబాల గోపాలము చేరుస్తున్నటువంటి అద్భుతమైన ఛానల్ ఇది. కనుక ఈ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, చేసి ఇంకా దీంట్లో సభ్యత్వాన్ని స్వీకరించి ఉత్తరోత్తర ఇతరమైనటువంటి అనేక మారుమూల పల్లెటూళ్లలో ఉండేటువంటి ఒక క్షేత్ర దర్శనాలను కూడా చేసుకునే భాగ్యవంతులు కావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాము. లోకంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనం అందరం తెలుసుకోవాలి. కనుక ఇంత మహత్తరమైనటువంటి ఈ దేవాలయ దర్శనాలను అందరూ కూడా ఈ మాధ్యమం ద్వారా, యూట్యూబ్ మాధ్యమం ద్వారా, మన ఊరి గుళ్ళు అనే ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అందరూ చూడండి, ఆనంద పరవశాన్ని పొంది దేహాంతంలో ఆ పరమ సాయుజ్య పథాన్ని, పరమపద సోపాన పథాన్ని పొందాలని అందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నాం. స్వస్తి, శుభమస్తు, మంగళమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. గోమాతకి జై. గోరక్షణ మనందరి బాధ్యతగా మనము చక్కగా ముందుకు వెళ్దామని చెప్తూ సనాతన ధర్మము వర్ధిల్లాలి. స్వస్తి, శుభమస్తు, మంగళమస్తు, అవిఘ్నమస్తు. మన ఊరు గుళ్ళు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా చూస్తే మన పురాతనమైన గుళ్ళ విషయంలో ప్రజలందరికీ కూడా విషయాలు తెలుస్తాయి. మనం ఏదో గుడికి వెళ్ళినాం, మొక్కినాం, వచ్చినాం కాకుండా ప్రతి స్తంభానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి విగ్రహానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటేందుకు ఇది మంచి ఛానల్. దయచేసి అందరూ కూడా దీన్ని తీసుకొని మంచి ఆధ్యాత్మికమైన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా తెలపగలుగుతాయి కోరుతున్నాను.